హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం. ఇది వచ్చేసి చేవెళ్ళ మండలంలో గొల్లపల్లి గ్రామం బండారు శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది ఉంది. ఈరోజు మా పెళ్లి రోజు కాబట్టి మా కుటుంబ సభ్యులతో కలిసి హయగ్రీవ స్వామి టెంపుల్కి నేను వెళ్ళి దర్శించుకోవడం జరిగింది. ఓం అస్మద్గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవ పరబ్రహ్మణే నమః. హయము అంటే గుర్రము ముఖము కలిగి మనిషి శరీరంతో ఉన్న రూపాన్ని హయగ్రీవము అంటారన్నమాట. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో శ్రీ హయగ్రీవ అవతారం ఒకటి. దేవతలకి ఎప్పుడెప్పుడు వేదాల్ని మర్చిపోతారో, ముఖ్యంగా బ్రహ్మదేవుడు వేదాల్ని మర్చిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క రూపంలో వస్తాడు. అట్లా వచ్చిన ఒక రూపమే శ్రీ లక్ష్మీ హయగ్రీవ రూపం అన్నమాట. శ్రావణ శుక్ల పౌర్ణమి తిథి యందు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి రూపంలో శ్రీ మహావిష్ణువే సాక్షాత్తుగా వచ్చి బ్రహ్మదేవునికి వేదాలని ఉపదేశిస్తాడు. అటువంటి రూపమే శ్రీ హయగ్రీవ రూపం అన్నమాట. దాక్షిణ్యరమ్య గిరిశస్య మూర్తి దేవి సరోజాసన ధర్మపత్ని వ్యాసాదయో అపి వ్యపదేశ్య వాచః స్ఫురంతి సర్వే తవ శక్తిలేశైః. ఇటు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, అటు ద్వైత సంప్రదాయం అంటే మధ్వ సంప్రదాయంలో శ్రీ హయగ్రీవ స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం. ఇక్కడ ప్రతి పుణ్యంకి శ్రీ విఘ్నేశ్వర స్వామికి హోమం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి చదువు బాగా జరగడానికి రావడానికి ఇక్కడ హోమం జరుపుకోగలరని అనుకుంటున్నాము. మీకు ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే అక్కడ ఉన్న పంతులు కాంటాక్ట్ డీటెయిల్స్ మేము ఇస్తాము. అండ్ లొకేషన్ కోసం దేనికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మేము డీటెయిల్స్ ఇస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.